ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు కొనసాగుతుంది. మొదట యుఎస్ఏను, ఆ తర్వాత నమీబియాను కూడా చిత్తు చేసింది. ఇక మిగిలింది పాకిస్తాన్ ఒక్కటే. దాన్ని కూడా మడత పెట్టేస్తే లీగ్ స్టేజ్ పరిసమాప్తమైపోతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్తో మ్యాచ్ గురించి విశ్లేషించిన మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, మన టీంలో ప్రస్తుతం అంతా బాగానే ఉంది, కానీ ఒక బ్యాటర్ బ్యాటింగ్ ఫామ్ మాత్రం ఆందోళనకు గురిచేస్తుందని కామెంట్ చేశాడు. అతడు మరెవరో కాదు, టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్. అభిషేక్ హెల్త్ ఇష్యూ కారణంగా నమీబియాతో మ్యాచ్కు దూరం అవడంతో సంజు శాంసన్ బరిలోకి దిగి చాలా క్విక్గా 3 సిక్సర్లు, 1 4తో 22 పరుగులు చేశాడు. ఇక పాక్తో మ్యాచ్ కూడా అభిషేక్ దూరమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్తో జరగనున్న మ్యాచ్ కంటే ముందు శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో సునీల్ గవాస్కర్ విశ్లేషిస్తూ, సంజు శాంసన్ అవుట్ అయిన విధానం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే సంజు ఇంతకు ముందు కూడా అదే ఏరియాలో అవుట్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా టీం మేనేజ్మెంట్ ను ఇబ్బంది పెట్టే అంశం. ఒకవేళ ఆదివారం పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కు అభిషేక్ శర్మ ఫిట్ కాకపోతే సంజు శాంసన్ మాత్రమే ఆడాల్సి ఉంటుంది. అయితే న్యూజిలాండ్ తో సిరీస్, నమీబియాతో మ్యాచ్ లో చేయలేకపోయిన పరుగులన్నింటినీ సంజు పాకిస్తాన్ మ్యాచ్ కోసం దాచుకున్నాడని ఆశిస్తున్నా. ఆ మ్యాచ్ లో సంజు బిగ్ ఇన్నింగ్స్ ఆడాలని అందరూ ఆశిస్తున్నారంటూ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇంకా గవాస్కర్ మాట్లాడుతూ, ఆ ఒక్క విషయం పక్కన పెడితే టీమిండియా ప్రదర్శన చాలా బాగుంది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ చేసిన విధానం, హార్దిక్ బ్యాటింగ్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు.